నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పర్వతాపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం గడప గడపకు అనే కార్యక్రమం కూచుకుల్ల రాజేష్ రెడ్డి మొదలుపెట్టడం జరిగింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామానికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదో వాటి గురించి వివరించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారో చెప్పారు. ఇప్పుడు ఉన్న 3 నెలల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని 135 గ్రామాల్లో ప్రతి గడపకు తిరిగి కాంగ్రెస్ భరోసా ఇస్తుందని కూచుకుల్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మొదలుగా తెలకపల్లి మండలం పర్వతాపురం గ్రామం నుంచి గడప గడప అదేవిధంగా జెండా ప్రోగ్రాం స్టార్ట్ చేసి రేపు డిసెంబర్లో వచ్చే ఎన్నికల కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతో పాటు నడుస్తూ వాళ్ళందరికీ ప్రతి ఒక్క గ్రామంలో భరోసా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామంకు అందలేదని వాళ్ళకు చెప్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మా మేనిఫెస్టో ప్రతి ఒక్క గ్రామస్తునికి గడప గడప వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా యొక్క మేనిఫెస్టో కరపత్రాలు ఇస్తూ ఈరోజు పర్వతాపురం నుంచి మొదలవడం జరిగింది. పర్వతాపురం గ్రామంలో మొదటి రోజు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామస్తులు మమ్మల్ని ఆహ్వానించి ఊరంతా తిప్పి ఎస్సీవాడ బీసీవాడ ప్రతి ఒక్క ఇల్లు తిరిగి జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చాలా ఘనంగా జరపడం జరిగింది. మేము ఈరోజు స్టార్ట్ చేసిన ఈ యొక్క గడప గడప జెండా ప్రోగ్రాం ప్రతి ఒక్క 135 గ్రామాలు మన నియోజకవర్గంలోని 135 గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ భరోసా ఇస్తూ మేము ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క గడప ప్రతి ఒక్క ఇంటి ఏం పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ వచ్చేది ఎవరు అవునన్నా కాదన్నా కూడా వచ్చే 100 రోజుల్లో వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో ఏర్పడేది 100% కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఎటువంటి తిరుగు లేదు. ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మనకి గెలుపైన మనకి నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది కాబట్టి మనం కొంచెం సమయంతోనే ముందుకు పోవాలి. ఇవాళ వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టాలి, తప్పుడు పట్టియాలని చెప్పేసి వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. దానికి ఎవ్వరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మనం ఎక్కడ కూడా దానికి కొంచెం మనం బుద్ధి ఉపయోగించి దాన్ని చేయాలి. వాళ్ళు ఎందుకు ఈ రకంగా రెచ్చగొడుతున్నారు అనేది మనం కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించుకోండి. ఎందుకంటే వచ్చే 3 నెలల సమయం వచ్చే సంక్షేమ పథకాలు ఎవరికన్నా నిజంగా అర్హులు ఎవరంటే వాళ్ళకు వందాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది పార్టీ ఏ పార్టీ. ఇది రాజకీయంగా ఇది ఎటువంటిది, ఇది గ్రామాలకు మంచిది కాదు, రాష్ట్రాలకు మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయం పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇంతకంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ నాయకుల కంటే ఇంకా మంచి మంచి నాయకులు కూడా పరిపాలించిన కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు. ఎప్పుడు అధికారం శాశ్వతం రాజేశ్వర
మనకే కీడమ్మా రెక్కలు అమ్ముకొని బతికే కూరమ్మా ముక్కలు అయితే మనకే కీడమ్మా ఉన్న నేత మొదలుకోవాలి దయచేసి అందరూ డాక్టర్ రాజేష్ ఎట్లా నమ్మాలి ఈ కేసీఆర్ ను మల్ల ఓటెట్లా వెయ్యాలి కేసీఆర్ కు రాజేష్ అన్న చెప్తున్నాడు ఈ అక్కలందరూ చెప్తున్నారు ఓయన్నా నీకే ఓటేస్తామే రాజేష్ అన్న తెలిసి నోటివి మా బాధ తెలిసి నోటివి మా గాథ తెలిసి నోటివి 10 ఏళ్ల పాలనలో గట్టిగా నినాదం చేయాలి. జెండా ఇస్తున్నప్పుడు దయచేసి అందరూ కార్యకర్తలందరూ గట్టిగా చేతులు పైకి లేవటాలి. గట్టిగా అయితే 10,000 రూపాయలు మన అన్న ఇస్తుండో అరే కన్ననూరు గట్ట ముసలి చెప్పారు అందరికి అదుకున్నా ముసలి రుసులు ఏం పని లేకుండా వాళ్ళకి చెప్పారు ఫస్ట్ ఇంపార్టెంట్ ధరలు తగ్గుతాలు సరే అది మన అందరికీ తెలిసిన విషయం. ఇంకొకటి గత 1-2 సంవత్సరాల కాలంగా ఇంకొకటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక రకంగా సరే ఇతర పార్టీ కార్యకర్తల్ని కానీ లేకపోతే